హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ అందరికీ కూడా ఒక పర్సనల్ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ సెషన్ వరకు ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఈ వెబ్సైట్ని మీరు ఆన్లైన్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, దానికోసం మీరు ఏమేమి మీ దగ్గర ఉండాల్సి వస్తుంది, దీన్ని మీరు ఆన్లైన్లో తీసుకువెళ్ళి మీ నేమ్తో ఒక వెబ్సైట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ క్లాస్ వరకు మనం ఒక పర్సనల్ వెబ్సైట్ మీ అందరికీ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చెప్తాను. ఓకే, సో ఈ రోజుల్లో చాలామంది ఐటీ జాబ్కి ఫ్రెషర్స్గా అప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారు, లేదు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తూ మీరు మీ యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీ డొమైన్ స్విచ్చింగ్లోనో అది మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో మనకంటూ ఒక పర్సనల్ వెబ్సైట్ ఉంది, మన నాలెడ్జ్ అంతా అక్కడ షేర్ చేస్తున్నాము అంటే సో ఖచ్చితంగా అది మనకి చాలా చాలా ప్లస్ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు, కానీ ఖచ్చితంగా ఇది ఒక యాడ్ ఆన్ అవుతుంది అంతే. ఓకే, రైట్. సో కాబట్టి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. సో సింపుల్గా మీ నేమ్ వచ్చి జస్ట్ మీ గురించి ఒక క్యాప్షన్ వస్తుంది వచ్చి, సో మీ గురించి కాస్త అబౌట్ అండ్ మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఇప్పటివరకు ప్రాజెక్ట్స్ ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, కాంటాక్ట్ ఏంటి, ఇలా ఒక సింపుల్ వెబ్సైట్ అనమాట. ఓకే, సో కాస్త ఆ మాత్రం లుక్ బాగుండేలాగా, మరి హై లెవెల్ లుక్తో ఏం కాదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ మాత్రం HTML, CSS, జావాస్క్రిప్ట్ తెలిసిన, బేసిక్ నాలెడ్జ్ తెలిసిన ఎవరైనా సరే దీన్ని డెవలప్ చేసేలాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో ఈ సింపుల్ వెబ్సైట్, ఇందులో మల్టిపుల్ పేజెస్ కూడా లేవు. సో ఒకటే సింగిల్ వెబ్సైటు, అందులో ఈ హోమ్ పేజ్లోనే అన్నీ క్రియేట్ చేసేసి వాటికి ఇక్కడ నుండే నేను లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కరస్పాండింగ్ పాయింట్కి ఇక్కడ నుండి రీచ్ అయిపోయినట్టు. సో లేదు అనుకుంటే మీరు ఇంకా ఈ డిజైన్ని ఫాలో అయ్యి మీరు సపరేట్ పేజెస్ పెట్టుకొని చేయొచ్చు. మీరు ఒక బ్లాగ్ అని చెప్పి ఇక్కడ మీ పర్సనల్ బ్లాగ్ అని చెప్పి ఒకటి ఇక్కడ పెట్టుకొని ఆ బ్లాగ్లో మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీ వెబ్సైట్ ద్వారా షేర్ చేయొచ్చు. అది ఏమవుతుందంటే ఆ నాలెడ్జ్ అనేది మిగతా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు సో మీ వెబ్సైట్ని ఎవరైనా రిక్రూటర్స్ చూసారనుకోండి, సో ఈ క్యాండిడేట్కి చాలా నాలెడ్జ్ ఉంది, అది మన ఎక్స్పర్టైజ్, మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇతనికి ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఇతను మనకి పనికొస్తాడని చెప్పి సో మీరు కాంటాక్ట్, ఎలాగో మీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ గిటబ్ రిపాజిటరీ, అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇదంతా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో వాళ్ళు ఇక్కడ రెఫర్ చేసి మీ వరకు వాళ్ళు రీచ్ అవ్వడానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి బయటికి అంటే సో మీరు చాలా కష్టపడి మీ నాలెడ్జ్ పెంచుకోవాలి, అదే నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అదంతా కూడా బయటికి ఎట్లా తీసుకువెళ్తారు, సో ఖచ్చితంగా మీ నేమ్తో ఒక వెబ్సైట్ ఉందనుకోండి, సో ఎక్కడో సెర్చ్ రిజల్ట్స్లోనో ఎక్కడో ఒక దగ్గర ఇది వచ్చింది అంటే ఖచ్చితంగా అసలు ఏంటి వెబ్సైట్, ఎవరి పర్సన్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఓకే అని చూసి ఎవరైనా రిక్రూటర్ కూడా మిమ్మల్ని రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక కంపెనీ ఎంప్లాయీ చూసి ఇంప్రెస్ అయ్యారనుకోండి, వాళ్ళకి రెఫరల్ వాకిన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రెఫర్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సనల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి, అది కూడా మెయింటైన్ చేయడానికి మీకు ఏమాత్రం ఫైనాన్షియల్గా అవకాశం ఉన్నా కూడా సో ఈ వెబ్సైట్ క్రియేషన్ వరకు దీనికి మనీ ఏమి అవసరం లేదు. మన ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో మనం క్రియేట్ చేసేస్తాం. బట్ దీన్ని ఆన్లైన్కి తీసుకువెళ్ళాలంటే మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ santoshrajudabiru.in.com అలా ఏదో ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి. ఆ డొమైన్తో పాటు ఈ వెబ్సైట్ తాలూకా ఫైల్స్ అన్నింటినీ ప్లేస్ చేయడానికి హోస్టింగ్ పర్చేజ్ చేయాలి. ఓకే, సో అలా మనం పర్చేజ్ చేయాలి, వాటిని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దానికి ఏం పెద్ద అమౌంట్ ఏమైపోదు. బట్ మీరు అది కూడా పెట్టలేని స్థితిలో ఉంటే ఫైన్, మీరు ఫ్యూచర్లోనైనా ఇది చేసుకోవడానికి ఒకటి మైండ్లో ప్లాన్ ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయగలరు, ఒక 5,000 బిలోయే ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్. సో అది మీరు ఇన్వెస్ట్ చేయగలరు అనుకుంటే ఫైన్, మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. సో అయితే ఈ క్లాస్ వరకు మనం ఏం చెప్తున్నాము అంటే సో జస్ట్ ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాం. అట్లీస్ట్ అది ఫాలో అయ్యి మీరు చేయండి, క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం క్లాస్లో చెప్పబోయేది ఈ వెబ్సైట్ని ఆన్లైన్కి ఎలా తీసుకువెళ్ళాలి, ఒక డొమైన్ ఎలా పర్చేజ్ చేయాలి. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ లేకపోతే ఆగిపోవచ్చు. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా పనికి వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇదే వెబ్సైట్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఇక్కడ, సో దీన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చేసి చూపిస్తాను. సో ఈ నాలెడ్జ్తో ఇంకా మీరు దాన్ని ఎంత స్కేలింగ్ చేయాలంటే అంత స్కేలింగ్ చేయొచ్చు. మీకు నచ్చిన విధంగా దాన్ని కస్టమైజేషన్స్ మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఫైన్, ఓకే. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక ఫైల్ ఒకటి HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని నేను index.html అంటాను. సో జనరల్గా మనం ఏదైతే హోమ్ పేజ్ చూస్తూ ఉంటామో, సో google.com అని కొట్టగానే ఒక పేజ్ వస్తుంది కదా, లేకపోతే gmail.com, అమెజాన్, లేకపోతే ఏదైనా తీసుకోండి, అది ఒక మనం మెయిన్ దాని యొక్క హోమ్ పేజ్కి వెళ్ళగానే ఒక పేజ్ వస్తుంది కదండి. సో జనరల్గా హోమ్ పేజ్ అన్నది వెబ్సైట్స్ పిక్ చేసేటప్పుడు ఏ ఫైల్ని పిక్ చేస్తాయి అంటే, ఏ ఫైల్ యొక్క నేమ్ అయితే ఇండెక్స్ అని ఉంటుందో దాన్ని పిక్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం HTMLలో మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు జనరల్గా index.html అని నేమ్ ఇస్తాం. అంటే ఆ ఫైల్ని బై డిఫాల్ట్ అది హోమ్ పేజ్గా పిక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అది మనం PHPలో వెబ్సైట్ క్రియేట్ చేస్తుంటే index.php అంటాం, JSP అయితే index.jsp అంటాం. అంటే ఆ ఫైల్ నేమ్ ఇండెక్స్ అని ఇస్తే అది ఆటోమేటిక్గా హోమ్ పేజ్గా పిక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. సో index.html అని చెప్పి నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ బేసిక్ స్ట్రక్చర్ అన్నది రాసేద్దాం. సో ఫస్ట్ జనరల్గా మనం డాక్ టైప్ ట్యాగ్ రాస్తాం కదా. సో డాక్ టైప్, which type of file it is, HTML file. ఓకే, సో ఆ తర్వాత HTML. సో ఇప్పుడు హెడ్ ట్యాగ్, ఆ తర్వాత బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ స్ట్రక్చర్ అన్నది ఫస్ట్ నేను రాసేస్తున్నాను. ఓకే, సో రాసేసి దీన్ని సేవ్ చేస్తాను. చేసి ఇప్పుడు హెడ్లో మనం ఇంకా ఏం కావాలంటే అవన్నీ కూడా ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ రాజు డబ్బీరు పోర్ట్ఫోలియో. ఓకే, సో పోర్ట్ఫోలియో ఇలా ఏదో సంథింగ్ ఒక టైటిల్ అనేది ఇస్తాము. ఆర్ సంతోష్ రాజు డబ్బీరు ప్రొఫైల్ పేజ్ ఏదో ఒకటి మనం టైటిల్ ఇస్తాము. సో టైటిల్ ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేశాను. చేసిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని రన్ చేద్దాం. ఓపెన్ విత్ క్రోమ్ కానీ లేకపోతే ఏదో ఒక బ్రౌజర్, మీకు నచ్చిన బ్రౌజర్లో దీన్ని రన్ చేయండి. ఎస్, మనకి సంతోష్ రాజు డబ్బీరు పోర్ట్ఫోలియో అని చెప్పి టైటిల్ అనేది పైన రావడం జరిగింది. ఇక మనం వెబ్ పేజ్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో దాన్ని ఇంకా డిజైన్ చేస్తూ వెళ్ళిపోవడమే. సో బాడీకి వచ్చేస్తున్నాను నేను. బాడీలో ఫస్ట్ పైన ఒక హెడర్ ఉండాలనుకుంటున్నాను. ఓకే, సో బాడీలో పైన ఒక హెడర్ ఉండాలనుకుంటున్నాను. ఆ హెడర్ దగ్గర జస్ట్ నా నేమ్ వస్తుంది, అలాగే నేను ఏంటి అన్నది నా యొక్క టైటిల్ అనేది వస్తుంది. అంటే నేను ఒక జాబ్ సీకర్నో, లేకపోతే నేను IT ఎంతూసియాస్టో, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ మన రిలేటెడ్గా ఏదో ఒకటి నేను ఒక క్యాప్షన్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో హెడర్ ట్యాగ్. సో హెడర్ ట్యాగ్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో H1 అని చెప్పి నా నేమ్ ఇస్తాను, సంతోష్ రాజు డబ్బీరు. ఓకే, H1. సో ఫస్ట్ వితౌట్ స్టైల్స్ ఏమీ లేకుండానే నేను దీన్ని డెవలప్ చేస్తున్నాను. తర్వాత నేను ఇంకా ఏమేమి స్టైల్స్ కావాలో అవన్నీ కూడా అప్లై చేసుకుంటాను. ఓకేనా, సో అన్న తర్వాత నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చి అక్కడ కిందన నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నా యొక్క క్యాప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ IT జాబ్ సీకర్, ఓకే, జావా ఫుల్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రెడీ టు జాయిన్ ఇమ్మీడియట్లీ. ఓకే, సో రెడీ టు జాయిన్ ఇమ్మీడియట్లీ. సో ఇలా ఏదో సంథింగ్ నేను ఇది రాశానని చెప్పి మీరు ఇదే రాయాలని కాదు. ఓకేనా, సో మీకు రిలేటెడ్గా ఏదో ఒకటి రాసుకుంటారు. సో జస్ట్ నా పర్పస్ ఏంటి అంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓన్ పోర్ట్ఫోలియో అనేది మీకు ఉండాలి అని చెప్పి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు సేవ్ చేసాం కదా, ఒకసారి రన్ చేసేద్దాం. ఓకే, సో టైటిల్ వచ్చింది. తర్వాత దీన్ని సెంటర్కి తీసుకొద్దాం. ఆ స్టైల్స్ అన్ని తర్వాత అప్లై చేసుకుందాం మనం. సో మన పర్పస్ అయితే ఫస్ట్ ఆ బేసిక్ స్ట్రక్చర్ తీసుకొచ్చేస్తే ఆ తర్వాత ఏం చేయాలి అన్నది మనం చేసుకుందాం. సో ఇప్పుడు కింద ఏమనుకుంటున్నానంటే నేను అబౌట్ నా గురించి రాయాలనుకుంటున్నాను, అలాగే నా యొక్క స్కిల్స్ ఏంటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎవరైనా ఇంటర్వ్యూయర్ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, రిక్రూటర్ ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా కాంటాక్ట్ పేజ్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తానంటే హెడర్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నావిగేషన్, అంటే ఏదైతే పైన మెనూ ఇవ్వాలనుకుంటున్నానో ఆ నావిగేషన్ అనేది ఇస్తానన్నమాట. ఓకే, సో నావిగేషన్లో నేను ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాను, నావిగేషన్లో నేను 3 లింక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో href =
అని చెప్పి ఒక 3 లింక్స్ ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఏంటో 3 లింక్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ అబౌట్ నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ నా యొక్క స్కిల్స్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. అలాగే నాకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది కూడా చెప్పాలనుకుంటున్నాను. సో అబౌట్, అలాగే నేను నా యొక్క స్కిల్ సెట్ ఏంటో చెప్తాను. అలాగే నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి రిక్రూటర్స్ అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ అబౌట్లో ఫర్ ఎగ్జాంపుల్ అందాక ఇంకా పేజెస్ ఏమి మనం క్రియేట్ చేయలేదు కాబట్టి జస్ట్ హ్యాష్ అని ఇచ్చేద్దాం. సో ఇచ్చేసి జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం మనం అనుకున్న స్ట్రక్చర్ వచ్చేస్తే ఆ తర్వాత ఇంకా నచ్చినట్టుగా మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ స్ట్రక్చర్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసేద్దాం. ఓకే. సో ఎస్, నేను అనుకున్న 3 లింక్స్ అయితే నాకు వచ్చేసాయి. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే వీటికి ఒక్కొక్క దానికి సపరేట్ పేజ్ కాకుండా అబౌట్ ఇక్కడే రాస్తాను, స్కిల్స్ కూడా నెక్స్ట్ రాస్తాను, కాంటాక్ట్ కూడా ఇక్కడ రాస్తాను. దాని మీద క్లిక్ చేయగానే కరెక్ట్గా ఆ పాయింట్కి స్క్రోల్ అయిపోయి మనకి అది హైలైట్ అయి చూపించేలాగా నేను చేయాలనుకుంటున్నాను. అంత సింగిల్ పేజ్లోనే రాసేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ కిందన అబౌట్ గురించి ఫస్ట్ రాస్తాను. ఓకే. సో అబౌట్ గురించి రాయడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటాను. సో మనకి ఏదైతే HTML5లో సెక్షన్ ట్యాగ్ ఉందో సెక్షన్ ట్యాగ్ హెల్ప్ తీసుకొని ఒక్కొక్కటి రాసేస్తాను అనమాట. సో ఒక్కొక్క సెక్షన్. అప్పుడు సెక్షన్స్కి మనం ఏదైనా యూనిక్గా ఏదైనా స్టైల్ అప్లై చేయాలన్న కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి యూనిక్ ఐడి పెట్టుకుంటాను. సో ఈ పర్టికులర్ సెక్షన్కి ఒక ఐడి ఇస్తాను. దేని గురించి రాయాలనుకుంటున్నాను నేను, ఇది అబౌట్ పార్ట్ ఇందులో రాయాలనుకుంటున్నాను. సరే, అబౌట్ పార్ట్ ఏంటి అంటే సో ఇది అబౌట్ గురించి, అబౌట్ మీ. ఓకే, H1 ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత ఎస్, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చి నా గురించి నేను ఏదైతే రాయాలనుకుంటున్నానో అదంతా కూడా రాసిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో నాదేదో జస్ట్ డిస్క్రిప్షన్ ఉంది, దాన్ని నేను కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని దాన్నే ఇక్కడ నేను రాసిస్తాను. సో రాసేసి సేవ్ చేశాను. చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఎస్, సో అబౌట్ మీ అనేది వచ్చేసింది. ఓకే. సో అలాగే నా స్కిల్ సెట్స్ ఇక్కడ రాస్తాను, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా రాస్తాను. రాసిన తర్వాత దీన్ని నీట్గా స్టైల్స్ అవి అప్లై చేసుకుందాం. ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇంకొక సెక్షన్ తీసుకుంటాను. ఓకే. సో ఇంకొక సెక్షన్ తీసుకొని దాన్ని ఐడి ఈక్వల్ టు స్కిల్స్ అంటాను. ఓకే. సో ఇది స్కిల్స్ సెక్షన్ అనమాట. సో స్కిల్స్ లింక్ క్లిక్ చేస్తే ఇది హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన స్కిల్స్ ఏంటి అన్నది ఒక లిస్ట్ ఏదైనా క్రియేట్ చేసి ఆ లిస్ట్లో ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక 4 or 5 ఎన్నో లిస్ట్ ట్యాగ్స్ ఇచ్చేస్తాను. సో నాకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్గా ఏమేమి వచ్చు. ఓకే. సో ప్రోగ్రామింగ్ రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా ఫుల్ స్టాక్కి ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను కాబట్టి నాకు కోర్ జావా స్ట్రాంగ్ అవ్వచ్చు. అలాగే JDBC. సో ఇంకా కోర్ జావాలో మనం స్పెషల్గా ఏదైనా చెప్పాలనుకుంటే ఎస్, నాకు కలెక్షన్స్ బాగా వచ్చు. ఓకే. అలాగే JDBC సర్వ్లెట్స్ JSP బాగా వచ్చు. అలాగే హైబర్నేట్ బాగా వచ్చు. ఓకే. అలాగే స్ప్రింగ్ కోర్ బాగా వచ్చు. అలాగే స్ప్రింగ్ బూట్ బాగా వచ్చు. అండ్ మైక్రో సర్వీసెస్ బాగా వచ్చు అని చెప్పి ఏవో సంథింగ్ ఆ రిలేటెడ్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో సో అలాగే మనకి ఇవన్నీ కూడా రాసుకుంటాము. ఓకే. సో రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా మనకి ఏమొచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ HTML వచ్చు, అలాగే CSS వచ్చు, అలాగే జావా స్క్రిప్ట్ కూడా వచ్చు. ఓకే. సో అలాగే డేటాబేస్ రిలేటెడ్ ఏమేమి వచ్చు అని అంటే సో డేటాబేస్ రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి MySQL వచ్చు, అలాగే SQL కూడా వచ్చు. Oracle SQL కూడా వచ్చు. సో అలాగే మనకి టూల్స్ ఏమేమి వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి STS అంటే ఏంటి, స్ప్రింగ్ టూల్ సూట్ బాగా వచ్చు. సో దాన్ని మనం STS అని కూడా మెన్షన్ చేద్దాం. అలాగే ఎక్లిప్స్ కూడా మనకి వచ్చు. ఓకే. అలాగే మనకి విజువల్ స్టూడియో కోడ్ కూడా బాగా యూజ్ చేయడం వచ్చు. అలాగే మనము పోస్ట్ మ్యాన్ కూడా ఎలా యూజ్ చేయాలో నేర్పించాం కదా ఫర్ ఎగ్జాంపుల్. సో అది కూడా వచ్చు. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీస్ నేను ఏదో ఒకటి రాస్తున్నాను, మీరు పైథాన్ రిలేటెడ్ అయితే దానికి తగ్గట్టుగా రాయండి, మీరు టెస్టింగ్ అయితే దానికి తగ్గట్టుగా రాయండి. ఓకే. సో ఇక్కడ ఈ స్కిల్ సెట్ క్రియేషన్ గురించి నాది మెయిన్ పర్పస్ కాదు. ఓకే. అర్థమవుతుందా? మీ స్కిల్స్ ఏంటో దాన్ని మీరు ఎగ్జిబిట్ చేయండి అంతే. ఓకే.
రైట్. సో ఈ విధంగా నేను స్కిల్స్ని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది. కాకపోతే స్కిల్స్ అబౌట్ మీ లాగా స్కిల్స్ అని ఒక హెడ్డింగ్ పెడితే బాగుండేది. ఓకే ఫైన్. సో అబౌట్ మీకు ఎలాగైతే ఒక హెడ్డింగ్ పెట్టామో అలాగే ఒకటి స్కిల్స్ అని చెప్పి ఒకటి హెడ్డింగ్ పెడదాం. ఇక్కడ స్కిల్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెడదాము. ఓకే ఎస్ అండ్ ఫైన్. అలాగే మన రెజ్యూమ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ స్కిల్స్ దగ్గర అబౌట్ మీ దగ్గర ఎక్కడో ఒక దగ్గర మనం రెజ్యూమ్ కూడా ఇవ్వాలి. ఓకేనా. సో ఏం చేద్దామంటే ఏహెచ్రెఫ్. ఓకే. సో తర్వాత మన రెజ్యూమ్ ఎక్కడ ఉందో దాన్ని ఇచ్చుకుందాం. సో మై రెజ్యూమ్ అని చెప్పి ఒక లింక్ ఇస్తాను అక్కడ. ఓకే. సో మనకి ప్రొఫైల్లోనే మనకి రెజ్యూమ్ అనే లింక్ కూడా వస్తే ఎస్ మై రెజ్యూమ్. సో మన గురించి చదువుతారు. మన రెజ్యూమ్ చూడాలనుకుంటే దాన్ని మనం ఇక్కడ అటాచ్ చేసేస్తే ఇంకా అది క్లిక్ చేసుకొని మన రెజ్యూమ్ డౌన్లోడ్ చేసి చూస్తారు. సో చూసిన తర్వాత ఎస్ ఆ తర్వాత మనకి స్కిల్స్. ఓకే. సో స్కిల్స్ ఏవేవి ఉంటాయో మనం క్లియర్గా మెన్షన్ చేసాము. ఆ తర్వాత కాంటాక్ట్. ఓకే. మన స్కిల్స్ నచ్చాయి, మన రెజ్యూమ్ నచ్చింది అని అనుకుంటే ఇంకా మనకు కాంటాక్ట్ చేస్తారు. సో మీరు ఇలాగా ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ యాడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ వాటిని మీరు చెప్పాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో దానికి ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మై స్కిల్ షెట్, తర్వాత మై ప్రాజెక్ట్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటెడ్. ఓకే. సో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటెడ్. సో దాని అండర్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అది కూడా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్షన్స్కి ఏదైతే చేసామో అలాగే మనం ప్రాజెక్ట్స్ కూడా ఒకటి చేసేద్దాం. ఓకే. సో ఇది ప్రాజెక్ట్స్ గురించి చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. సో ఐడి కూడా దానికి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ అని ఇస్తాను. అప్పుడు దీనికి యూనిక్ స్టైల్ ఏదైనా మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఓకే. సో ప్రాజెక్ట్స్ అని చెప్పి మనం ఏమేం ప్రాజెక్ట్స్ చేసామో ఆ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ లోపల ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఏ ప్రాజెక్ట్స్ చేసాము వాటి యొక్క డిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ H1 ప్రాజెక్ట్స్ అన్నాను కదా, కొంచెం లో ఫాంట్ H3 తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము మై డైరీ అనే ప్రాజెక్ట్ చేసాం కదా, సో ఆ ప్రాజెక్ట్ గురించి రాద్దాం. సో ఆ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దాని గురించి ఏది రాయాలనుకుంటున్నామో అదంతా కూడా రాద్దాం. సో జస్ట్ ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను నేను సెక్షన్లో. సో తీసుకొని ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తూ జస్ట్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి రాశాను. ఓకే. నా ప్రాజెక్ట్ గురించి ఏదో ఒకటి రాశాను. అలా మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్ గురించి కాస్త డిస్క్రిప్షన్ రాస్తారు. రాసిన తర్వాత ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కొంచెం వాటిని లిస్ట్ ఐటమ్స్ లాగా నీట్గా వాటిని 1 by 1 వచ్చినట్టుగా అరేంజ్ చేసుకుంటారు. ఓకే. అలాగే ఆ ప్రాజెక్ట్లో టెక్నికల్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, టెక్నికల్ ఇంప్లిమెంటేషన్స్ కోసం ఏ టెక్నాలజీస్ వాడారు, ఇదంతా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే. సో మీరు ప్రాజెక్ట్స్ చేయకపోతే అసలు ఈ సెక్షనే వదిలేయండి. బట్ ఏదో ఒక ప్రాజెక్ట్ మీరు ఓన్గా చేసి అది ఇక్కడ పెడితే మీకు ఇంకొంచెం వెయిటేజ్ వస్తుంది కాబట్టి ఈ సెక్షన్ని నేను యాడ్ చేశాను. ఓకేనా. సో సేవ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి రిఫ్రెష్ చేసేద్దాం. సో చేస్తే ఎస్ చూసారా మనకి సో మై డైరీ అని చెప్పి డిస్క్రిప్షన్ ఇచ్చాము. సో డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ డిస్క్రిప్షన్ వచ్చింది. అలాగే కీ ఫీచర్స్. ఓకే. అలాగే మనకి ఏవేవైతే నేను కొంచెం హైలైట్ చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా లిస్ట్ ఐటమ్స్లో హైలైట్ చేశాను. సో చేసిన తర్వాత ఇక్కడ కిందన టెక్నికల్ డీటెయిల్స్ అని కూడా ఇచ్చాను. సో కీ ఫీచర్స్ ఏంటి ప్రాజెక్ట్లో, అలాగే టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అన్నది ఇచ్చాను. సో కావాలనుకుంటే వీటిని కూడా మనం బోల్డ్ చేయొచ్చు. ఓకే. సో టెక్నికల్ డీటెయిల్స్ అని ఏదైతే ఉందో సో దాన్ని కాస్త బోల్డ్గా చూపించాలనుకుంటే చూపించవచ్చు. లేకపోతే ఏదైనా H5 లాంటి ట్యాగ్ ఏదైనా యూజ్ చేసి చేద్దామన్నా కూడా చేయొచ్చు. ఓకే. సో ఇంకా ఇదంతా స్టైలింగ్ అనేది మన ఇష్టమే కదా, ఎంత చేసుకున్నా ఇంకా ఉన్నాననే అంటది ఇది. ఓకేనా. సో అంటే ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఇవ్వనివి ఇవి ఈ స్టైలింగ్ పార్ట్ అన్నది. కాబట్టి మీరు ఎంత లెవెల్లో స్టైలింగ్ చేయాలంటే అంత లెవెల్లో మీ స్టైలింగ్ మీరు చేసేసుకోండి మీ ఆలోచనకి, మీ ప్రజెంటేషన్కి తగ్గట్టు. ఓకేనా. మీ ఇమాజినేషన్కి తగ్గట్టు. కాబట్టి మీరు ఎంతలో చేయాలనుకుంటున్నారో అదంతా కూడా చేసేయండి. సో చేసేసి ఇప్పుడు మరొక్కసారి నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఎస్ కీ ఫీచర్స్ వచ్చింది, అలాగే టెక్నికల్ డీటెయిల్స్ కూడా వచ్చింది. బట్ H5 అనేది మరీ చిన్నదైపోయింది. ఓకే. సో కావాలనుకుంటే దాన్ని ఏ H4 H3 తీసుకురావచ్చు. ఓకే. సో మై డైరీ అనేది నాకు తెలిసి మనం H3 వాడినట్టున్నాము కాబట్టి మై డైరీ H3 వాడాం కాబట్టి వీటికి H4 యూజ్ చేద్దాం. ఓకేనా. రైట్. సో మెయిన్ హెడ్డింగ్ కంటే సబ్ హెడ్డింగ్ దాటిపోకూడదు కాబట్టి H4 యూజ్ చేస్తున్నాను వీటికి. సో H4 సేవ్ చేస్తున్నాను. చేసి మరొక్కసారి
రన్ చేస్తాను. ఓకే ఫైన్. సో కీ ఫీచర్స్ అలాగే టెక్నికల్ డీటెయిల్స్. సో ఇక్కడ మరీ ఎక్కువ స్పేస్ వచ్చింది కదా, దీన్ని ఏం చేద్దాం మనము. సో ఈ బ్రేక్స్ అనేవి ఇంక అవసరం లేదు. ఆల్రెడీ మనం హెడర్ ట్యాగ్స్ యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది ఒక బ్రేక్ అన్నది మెయింటైన్ చేస్తుంది, కాబట్టి ఇంకా మరి బ్రేక్ అన్నది అవసరం లేదు. ఎస్, ఇప్పుడు నీట్గా ఉంది. ఓకేనా, రైట్. సో ఇంకా దీన్ని కూడా మనం ఏదైనా ఇంకా వీటిలాగా లిస్ట్ మెయింటైన్ చేస్తాము అంటే చేయొచ్చు. సో వీటికి తెలిసిందే కదా, ఈ స్టైలింగ్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట. లిస్ట్ ఐటమ్ క్లోజ్. అప్పుడు ఇక్కడ మనం బ్రేక్స్ ఇవ్వక్కర్లేదు. ఓకే, సో లిస్ట్ ఐటమ్ అంటే ఆటోమేటిక్గా అది సరిపోతుంది మనకి. ఎస్, సో ఎస్ కీ ఫీచర్స్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్. ఇక్కడ ఈ స్పేస్ కూడా ఎక్కువైపోయింది అనుకుంటే మనం దాన్ని కూడా తగ్గించేద్దాం. 2 బ్రేక్స్ అవసరం లేదు అనుకుంటే. ఓకేనా, రైట్. సో చెప్పాను కదా, మొత్తానికైతే ఇంకా ఈ స్టైలింగ్ అంతా మన ఇష్టం అనమాట, ఎలాగైనా చేసుకోవచ్చు. సో మొత్తానికి నా స్కిల్స్ పార్ట్ ఏంటో పెట్టాను, ప్రాజెక్ట్స్ పార్ట్ ఏంటో పెట్టాను, అండ్ ఫైనలీ నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా పెట్టాలి, అంతే కదా. సో నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలి అన్నది కూడా ఇక్కడ యాడ్ చేయాలి. సో దానికోసం ఇంకొక సెక్షన్ యాడ్ చేసేద్దాం. సో 1 more సెక్షన్. ఓకే, సో దానికి ఐడి ఏమందాము, కాంటాక్ట్. ఓకే, సో మనల్ని కాంటాక్ట్ చేయమని ఈ సెక్షన్ మనం ఇస్తున్నాం కాబట్టి సో కాంటాక్ట్ అనేది ఇస్తున్నాను. సో ఇచ్చి సో ఇందులో నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలి, నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నంబర్. ఓకే, సో అలా ఏది ఇవ్వాలనుకుంటే అదంతా కూడా ఇక్కడ ఇస్తానన్నమాట. సో ఏం చేస్తాను, ఒక H4 ఏదో యూజ్ చేస్తాను. యూజ్ చేసి సో పైన ప్రతిదానికి మనం హెడ్డింగ్ ఎలాగిచ్చాము, ఎస్ H1 యూజ్ చేసామా సెక్షన్స్కి. ఓకే, అయితే దీనికి కూడా H1 యూజ్ చేద్దాం. ఓకే, సో H1, సో ఒక యూనిక్ స్టైల్, సో దట్ లుక్ అండ్ ఫీల్ బాగుంటుందన్నమాట. ఓకే, రైట్. సో కాంటాక్ట్ మీ అని చెప్పి ఇస్తాను. సో ఇచ్చి ఇక్కడ కిందన ఇంకా నా గురించి డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఓకే, సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మై ఈమెయిల్ ఐడి, మై కాంటాక్ట్ నంబర్. ఓకే, సో ఇలా ఇచ్చేస్తాను. సో ఇచ్చిన తర్వాత ఇంకా నా ప్రొఫైల్. సో నా ప్రొఫైల్ అంటే ఏదైనా లింక్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క లింక్డ్ఇన్ ఐడి ఏంటి, లేకపోతే నా యొక్క గిట్హబ్ ప్రొఫైల్ ఏంటి. ఓకే, సో నేను ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసినవన్నీ ఒక గిట్హబ్ రిపాజిటరీలో పెడితే మై గిట్హబ్ రిపాజిటరీ. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ మన గిట్హబ్ కోర్సులో యూజ్ చేసిన రిపాజిటరీ లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, సో మీరు మీ పర్సనల్ గిట్హబ్ రిపాజిటరీ ఉంటే కనుక ఆ లింక్ని ఇక్కడ ఇవ్వండి. సో డిస్ప్లేలో అదే ఉంటుంది, అండ్ వాళ్ళు పీడిఎఫ్ నుండి క్లిక్ చేసుకోవాలనుకున్నా కూడా మనం అవకాశం ఇస్తున్నట్టు అయిపోతుంది. ఓకే, సో అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్, మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటాము. సో అది కూడా హైపర్ లింక్ ఇచ్చేస్తాం. ఓకే ఫైన్. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాము. సో క్రియేట్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. చేసి ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో రిఫ్రెష్ చేస్తే ఎస్ కాంటాక్ట్ మీ అని వచ్చి ఇక్కడ ఈమెయిల్ ఐడి, మై కాంటాక్ట్ నెంబర్, మై గిట్హబ్ రిపాజిటరీ అండ్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చింది. ఓకే, సో ఫైన్. మనం అనుకున్నదంతా అయిపోయింది. చివరిలో ఏదైనా మనం ఫుటర్ లాగా ఏదైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. సో ఏదో ఒక ఫుటర్ కూడా యాడ్ చేద్దాము. సో జస్ట్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అనో ఏదో ఒకటి రాద్దాం. ఓకే, సో అలా ఎంటీగా విడిచిపెట్టకుండా బేసిక్ స్ట్రక్చర్ మనం కూడా ఫాలో అవుదాం. ఓకే, సో ఫుటర్ ట్యాగ్ ఉంది కదా మనకి HTML5లో. సో ఫుటర్ ట్యాగ్ యూజ్ చేసుకుంటున్నాము. సో యూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ రాజు డబ్బీరు. సో కాపీ రైట్ సింబల్ కావాలి అనుకుంటే మనము ఏమనొచ్చు, యాంపర్సెండ్ కాపీ సెమీకాలన్. ఇలా అంటే మనకి కాపీ రైట్ సింబల్ వస్తుంది. ఇయర్ కావాలనుకుంటే 2025 సంతోష్ రాజు ఆల్ రైట్స్ రిజర్వ్డ్, ఏదో ఒకటి సంథింగ్. ఓకే, సో రాస్తాము. సో రాసి ఒకసారి అది కూడా రీఫ్రెష్ చేసి చూసేద్దాం. సో చూస్తే ఎస్ మనకి అది కూడా వచ్చింది. కాపీరైట్ సింబల్ 2025 సంతోష్ రాజు డబ్బీరు ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఓకే, సో ఆల్ రైట్స్ రిజర్వ్డ్. మధ్యలో ఇంకొక హైఫన్ కావాలనుకున్నా పెట్టేద్దాం. ఓకే, సో ఫైన్. సో బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ బేసిక్ స్ట్రక్చర్ అన్నది వచ్చేసింది. ఇంకా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే వీటికి లుక్ అండ్ ఫీల్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే నీట్గా స్టైల్స్ అప్లై చేసుకోవడమే. ఓకే, సో మనం ఏం చేద్దామంటే CSS స్టైల్స్ అందులో రాయొద్దు, సపరేట్గా రాద్దాం. ఓకే, సో దానికోసం నేను style.css సపరేట్ ఫైల్ తీసుకొని ఎస్ ఇంకా దాన్ని ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకొని ఇప్పుడు స్టైల్స్ మనం రాద్దాం. సో దీంట్లో స్టైల్స్ ఎలా ఇవ్వాలనుకుంటున్నాము మనము. ఓకే, సో ఫస్ట్ మనకి మార్జిన్లు ప్యాడింగ్లు బై డిఫాల్ట్ ఏం వద్దు అని చెప్పాలనుకుంటున్నాను.
సో మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై అయిపోవాలి, బాడీ పార్ట్ అంతా ఆక్యుపై అయిపోవాలి వెబ్సైట్. ఓకే, సో దానికోసం ఎలా చెప్తాను నేను. సో బాడీ ట్యాగ్, బై డిఫాల్ట్ బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో బాడీ ట్యాగ్లో మనం రాద్దాం. ఏం రాద్దాం? సో మార్జిన్ అసలు ఏమొద్దు, బై డిఫాల్ట్ మార్జిన్ ఏమొద్దు, అలాగే బై డిఫాల్ట్ ప్యాడింగ్ కూడా ఏమీ వద్దు అని చెప్పాలనుకుంటున్నాము. ఓకే, సో ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ ఏదైనా పెట్టాలి అనుకుంటే మనము అప్లై చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై చేద్దాం? దానికోసం మనం సిఎస్ఎస్ కలర్ కోడ్స్ అని చెప్పి సెట్ చేద్దాం. ఓకే, సో మనకి సిఎస్ఎస్ కలర్ కోడ్స్ ఆర్ హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ ఏదో ఒకటి వెబ్సైట్లోకి వెళ్తే మనకి సో అక్కడ మనకి చూపిస్తుంది. అందులో ఏదో ఒకటి మనం తీసుకుందాం. ఈ కలర్ ఏదో నేను పెట్టాలనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ అండి. ఓకే, సో జస్ట్ ఇదేదో మీకు ఎలా డిజైన్ చేయాలి అని చూపించడమే నా పర్పస్. ఆ తర్వాత ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ప్రతిదీ కూడా అప్లై చేసుకుందరు కానీ. ఓకే, సో ఈ కలర్ ఏదో తీసుకున్నాను నేను. సో అంటే వైట్ కాదు, వైట్ కాకుండా లైట్గా సమ్ మిక్స్డ్ కలర్ అనమాట. ఓకే, సో ఆ కలర్ తీసుకున్నాను నేను. సో తీసుకొని దాన్ని ఇక్కడ అప్లై చేసేస్తాను. సో హ్యాష్ అని చెప్పి అప్లై చేసేస్తాను. కలర్ అని చెప్పి నేను బ్లాక్ అని చెప్పి సెట్ చేసేస్తాను. ఓకే, రైట్. సో బేసిక్ ఏదైతే బాడీ ట్యాగ్కి బై డిఫాల్ట్ ఏదైతే టోటల్ బాడీ అంతా ఒక స్టైల్ అప్లై అవ్వాలి, మార్జిన్ ఉండకూడదు, ప్యాడింగ్ ఉండకూడదు అనుకుంటున్నామో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మనం స్టైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క సెక్షన్ని మనం స్టైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ మనకి హెడర్ ఉంది కదా, హెడర్ని స్టైలింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఇక్కడ లింక్ చేయాలి కదా. సో లింక్ ట్యాగ్తో మనం లింక్ చేయాలి. సో లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్. ఓకే, అలాగే హెచ్రఫ్ ఈక్వల్ టు అని చెప్పి సో ఏదైతే మన స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉందో దాన్ని లింక్ చేద్దాం. సో చేసి ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ మనం రాసామో అది ఇక్కడ అప్లై అవుతుంది, లింక్ అవుతుంది ఇప్పుడు. సో అయిన తర్వాత మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో అంత నోటీసబుల్ డిఫరెన్స్ ఏం లేదు, మనకి ఇంచుమించు అదే కలర్ ఉంది, నో ప్రాబ్లం. సో మనం ఇండిపెండెంట్ సెక్షన్స్కి స్టైల్ అప్లై చేసుకుందాం సో దట్ ఇది బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. రైట్. సో ఒక్కొక్కటి మనం ఇంకా స్టైల్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ దేనికి అప్లై చేయాలైతే బాడీ ఓపెన్ చేయగానే మనకి హెడర్ ఉంది కదా, హెడర్కి స్టైల్ అప్లై చేద్దాం. ఓకే, సో హెడర్కి ఎటువంటి స్టైల్ అప్లై అవ్వాలి అనుకుంటున్నాము అన్నది ఇక్కడ రాద్దాం. ఓకే, సో హెడర్ అంతా కూడా ఫస్ట్ నాకు అలైన్మెంట్ సెంటర్కి వచ్చేయాలనుకుంటున్నాను నేను. సో నా నేమ్ కానీ లేకపోతే నా క్యాప్షన్ కానీ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్ అలైన్మెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్, సెంటర్ అలైన్మెంట్కి వచ్చేసాయి. సో ఇంకా ఈ ఒక్క సెక్షన్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై చేయాలనుకుంటున్నామో సో ఏదైనా యునిక్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఏదో తీసుకుంటున్నాను నేను. సో తీసుకొని సో దీన్ని అప్లై చేస్తున్నాను. సో తర్వాత మీకు ఇవి నచ్చకపోతే ఎస్ యూ క్యాన్ చేంజ్, మీకు ఎలా కావాలంటే అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఏదైతే తీసుకున్నానో ఆ కలర్ని ఇచ్చేస్తాను. ఓకే, సో అలాగే ఇంకా సో టెక్స్ట్ కలర్ కూడా మెరూన్ అంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే మార్చేసుకుందాం. ఓకే, సో ఇవి అంత వేగంగా మనకి లైక్ అవుతుంటాయి, అవ్వవు, ఇంకా ఇది కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటూనే ఉండాలి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఏదో ఒకటి మొత్తానికి ఈ విధంగా స్టైల్ అప్లై చేశాను. ఇంకా వీటికి ప్యాడింగ్ అనేది మరీ పూర్తిగా ఏం లేకపోవడం వల్ల మనకి ఎలా ఉంది చూసారా. సో ఇంకా ఇమ్మీడియట్గా మనకి అది లుక్ అండ్ ఫీల్ బాగాలేదు కదా ఇక్కడ. సో ఏం చేద్దాము, కొంచెం దీనికి ప్యాడింగ్ అప్లై చేద్దాము. సో చుట్టుపక్కల ప్యాడింగ్ ఇస్తే కాస్త లుక్ బాగుంటుంది కాబట్టి ఏం చేద్దామంటే ఎస్ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ 30 పిక్సెల్స్ ఎంతో కొంత పెట్టుకుందాం. సో పెట్టుకుంటే మనకి కాస్త ప్యాడింగ్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఎస్, ఓకే, సో కొంచెం బాగుంది కదా ఇప్పుడు. ఎస్, హెడర్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నావిగేషన్ గురించి చూడాలి మనం. సో నావిగేషన్ ఏం చేయాలి, దీని స్టైలింగ్ ఏం చేయాలన్నది చూడాలి. సో ఇది కూడా కొంచెం హైలైటెడ్గా కనబడాలి అంటే మనం దీని సెంటర్కి తీసుకురావచ్చు. అలాగే దీనికి ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే బాగుంటుంది. ఓకే, సో అది కూడా దీనికి రిలేటెడ్గా ఏదైనా డార్క్ కలర్ ఇస్తే బాగుంటుంది. సో ఏం చేద్దాము, ఏదైనా బాగా డార్క్ కలర్, ఎస్ దానికి రిలేటెడ్గా డార్క్ కలర్ ఏదో ఒకటి తీసుకుందాము. సో తీసుకొని దాన్ని ఇచ్చేద్దాం దీనికి నావిగేషన్కి. సో నావిగేషన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేసాం. సో సెట్ చేసి ఇంకా టెక్స్ట్ కలరు
సో ఎలాగో డార్క్ కలర్ పెట్టాం కాబట్టి వైట్ పెడతాను, బాగా కనబడకపోతే మార్చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, సో అప్లై చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో రిఫ్రెష్ చేస్తే ఎస్ మనకి ఇది వచ్చింది, కానీ ఇంకా కొంచెం పెద్దది వస్తే బాగుంటుంది. అంటే దీనికి కూడా ప్యాడింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, అంతే కదా. సో కలర్ కాంబినేషన్ అయితే బాగానే ఉంది, మరీ దగ్గరగా వచ్చేసాయి, అదొకటి మనం చూడాల్సి ఉంది. అంటే ఏం చేద్దాము, సో చుట్టూ ప్యాడింగ్ అప్లై చేయాలి. సో ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 15 పిక్సెల్ అంటాను. ఓకే, సో ఎంత వస్తుందో చూద్దాం, ఎలా వస్తుందో చూద్దాం, నో ప్రాబ్లం. ఓకే, సో ప్యాడింగ్ వస్తుంది, అలాగే అది అలైన్మెంట్ సెంటర్కి వచ్చేయాలి. ఓకే, సో సెంటర్ అలైన్మెంట్ పెట్టేద్దాం. సో పెట్టేస్తే మనకి మనకి సెంటర్ అలైన్మెంట్ అయితే వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఈ నావిగేషన్లో ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఒక్కొక్క ఏ ట్యాగ్గా రాసాం మనం కదా, యాంకర్ ట్యాగ్గా రాసాం అనుకుంటా. సో నావిగేషన్ ఫైన్ బాగానే ఉంది, బట్ అందులో ఒక్కొక్క ఏ ట్యాగ్ ఉంది కదా, ఆ ఏ ట్యాగ్స్ అన్నిటికీ కూడా మనం ఏం చేయాలి, ఇటు అటు కొంచెం స్పేసెస్ మెయింటైన్ చేయాలి. మరీ దగ్గరగా వచ్చేసినట్టున్నాయి అవి కదా, మరి అంటుకొని ఉన్నట్టున్నాయి. కాబట్టి వాటికి మనం స్టైలింగ్ అప్లై చేయాలంటే సో నావిగేషన్ ట్యాగ్లో ఉన్న ఏ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి స్టైల్ అప్లై చేయాలి. నావిగేషన్ ట్యాగ్లో ఉన్న ఏ ట్యాగ్కి మనం స్టైల్ అప్లై చేయాలి. సో చేసేద్దామా. సో నావిగేషన్ ట్యాగ్లో ఉన్న యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మనం స్టైల్ అప్లై చేయాలి. ఓకే, సో ఇదంతా మనం సిఎస్ఎస్ కోర్సులో నేర్పించాం కదా. సో నావిగేషన్ ట్యాగ్ లోపల ఉండే ఏ ట్యాగ్కి మనం స్టైల్ అప్లై చేయాలి. సో దానికి కలర్ వైట్ ఇద్దాం. ఇక్కడ పైన మనం వైట్ సెట్ చేసాం కానీ రాలేదు, ఎందుకంటే నావిగేషన్ ట్యాగ్లో డైరెక్ట్గా టెక్స్ట్ లేదు. నావిగేషన్ ట్యాగ్లో ఏ ట్యాగ్లో టెక్స్ట్ ఉంది కాబట్టి మనకు అది అప్లికేబుల్ అవ్వలేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా నావిగేషన్ ట్యాగ్లో ఏ ట్యాగ్ వచ్చామో అక్కడ కలర్ అప్లై చేస్తున్నాము. అలాగే ప్యాడింగ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ రైట్ అంటాను. సో ఓన్లీ రైట్ సైడ్ ప్యాడింగ్ ఒకటి యాడ్ చేస్తాను. ఆల్రెడీ మనం నావిగేషన్లో ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి ఇటు చుట్టూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్క ఐటెంని తీసుకొని దానికి ప్యాడింగ్ అప్లై చేయాలి. సో ప్రతిదానికి రైట్ సైడ్ కొంత ప్యాడింగ్ నేను ఇచ్చాను అనుకోండి, ఆ నెక్స్ట్ది ఆ ప్యాడింగ్ తర్వాత వస్తుంది, ఆ స్పేస్ తర్వాత వస్తుంది, కాబట్టి సరిపోతుంది. సో ప్యాడింగ్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 పిక్సెల్స్ పెడతాను. ఓకే, సో నచ్చకపోతే మార్చేద్దాం, నో ప్రాబ్లం. బాగానే ఉంది కదా. ఇంకా ఎక్కువ స్పేస్ కావాలి రైట్ సైడ్, ప్రతిదానికి రైట్ సైడ్ అనుకుంటే ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. బాగానే ఉంది, లుక్ అండ్ ఫీల్ కదా. సో ఇప్పుడు ఇంకా మనం వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ సెక్షన్స్ మొత్తం ఆక్యుపై అయిపోయి చూసారా, మనకి బాడీ అయితే స్క్రీన్ మొత్తం ఆక్యుపై అవ్వాలి, కానీ ఈ సెక్షన్స్ అనేవి మొత్తం ఇలాగ వెళ్ళిపోవడం వల్ల, ఈ చివరి వరకు ఉండడం వల్ల మనకి లుక్ బాగాలే. ఓకే, సో వీటిని ఏం చేద్దామంటే సో కొంచెం వీటి తాలూకా విడ్త్స్ సెట్ చేసి దాన్ని ఒక లిమిట్లోకి తీసుకొద్దాం. ఓకే, సో ఏం చేద్దామంటే మనము సెక్షన్స్ కదా అవన్నీ కూడా, సో సెక్షన్ ట్యాగ్కి విడ్త్ అప్లై చేద్దాం. ఓకే, సో విడ్త్ ఎంత అప్లై చేద్దామంటే మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై వద్దు, ఒక 70% మాత్రమే ఆక్యుపై చెయ్యు అని చెప్దాము. ఓకే, సో 70% మాత్రమే ఆక్యుపై చెయ్యు అని చెప్దాము. సో చెప్పి దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, మనకి మొత్తం ఈ చివరి వరకు వెళ్ళిపోలేదు, ఇది మనకి నీట్గానే ఉంది. 70% పెట్టడం, ఇంకా మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 60-65% పెట్టామనుకోండి, ఇంకా సెంటర్కి వస్తుంది అనమాట. ఓకే, ఇంకా తగ్గుతుంది. ఓకే, సో తగ్గిన తర్వాత ఇప్పుడు దీని తాలూకా లిమిట్ ఇదే. ఓకే, కాకపోతే ఇదంతా కూడా లెఫ్ట్ అలైన్మెంట్ ఉండడం వల్ల అంతా ఈ చివరికి వచ్చేసింది. అదే మనం దీన్ని సెంటర్కి తీసుకొచ్చామనుకోండి, సో ప్రతి సెక్షన్ని కూడా మనం సెంటర్కి తీసుకొచ్చామనుకోండి బాగుంటుంది. అండ్ దాంతోపాటు దానికి చుట్టూ ఏదైనా ఒక బార్డర్ లాగో లేకపోతే వేరే కలరో ఇచ్చామనుకోండి, అదైనా బాగానే ఉంటుంది మనకి. ఓకేనా, సో చూద్దాం ఏం చేయగలమో. సో ఫస్ట్ వీటికి సెంటర్కి తీసుకొద్దాం. సో సెంటర్కి ఎలా తీసుకొస్తాం దీన్ని, మార్జిన్. ఓకే, సో మార్జిన్ ఏం చేస్తాము, 0 ఆటో. ఇది మనము సిఎస్ఎస్ స్టైలింగ్ చెప్పినప్పుడు, అలాగే మనం వెబ్సైట్ చెప్పినప్పుడు కూడా చెప్పాం. సో అది మనం సెంటర్ అలైన్మెంట్ తీసుకురావాలి అనుకుంటే
తీసుకొచ్చేయచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇంతకు ముందుకి ఇప్పటికి లుక్ చాలా తేడా వచ్చింది కదా. ఓకే, సో ఫుటర్ ఇంకా అలాగే ఉంది, దాన్ని తర్వాత చూసుకుందాం మనము. ఓకే, సో సెక్షన్స్కి మనం అప్లై చేసాం కాబట్టి ఇంకా ప్రతి సెక్షన్ కూడా సెంటర్కి వచ్చేసింది. 60% మాత్రమే స్క్రీన్ ఆక్యుపై అయింది. ఓకే, అంత చూడటానికి కూడా బాగుంది. అయితే అన్ని సెక్షన్స్ కలిసిపోయి ఏది ఎక్కడ ఉందో తెలియడంలా. ఓకే, సో మనం ఏం చేస్తే సరిపోద్ది, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్గా వాటికి చుట్టూ బార్డర్ ఇవ్వడమో లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్గా చూపించడమో ఏదో ఒకటి చేసామంటే ఇంకాస్త లుక్ బాగుంటుంది అనమాట. సో మనం ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ చేయడం కోసం ఏం చేద్దామంటే బాక్స్ షాడోస్ ఇచ్చేద్దాం. ఓకే, సో దీనికి సపరేట్ బాక్స్ లాగా చూపిద్దాం. సో ఎలా చూపిస్తాము, మనకి బాక్స్ షాడో అన్న ప్రాపర్టీ ఉంటుంది సిఎస్ఎస్లో. సో అది యూజ్ చేసి మనం చూపించవచ్చు. సో బాక్స్ షాడో అని చెప్పి ప్రాపర్టీ ఇచ్చి ఒకసారి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, సో నచ్చుకుంటే మార్చేద్దాం. ఇప్పుడు చూడండి దేనికి అవి సపరేట్గా డివైడ్ అయ్యాయి కదా, సపరేట్గా వేటికవి డివైడ్ అయ్యాయి. ఇప్పుడు మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇంకా మనం స్టైలింగ్ అప్లై చేద్దాము, ఇలా వదిలేయద్దు. బట్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా, ఏ సెక్షన్కి ఆ సెక్షను క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకే, ఎలా చేయగలిగాం మనము, బాక్స్ షాడో అన్న ప్రాపర్టీ యూజ్ చేసాం. బాక్స్ షాడో అన్న ప్రాపర్టీ యూజ్ చేసి ఏం చేసాము, సో మనకి చిన్న షాడో బ్యాక్గ్రౌండ్ కలర్లో ఒక గ్రే కలర్ షాడో ఇవ్వాలనుకున్నాము. అలాగే బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం, అంటే బార్డర్ అనేది కాస్త నీట్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బార్డర్ షార్ప్ బార్డర్స్ వచ్చాయి కదా, రీఫ్రెష్ చేస్తాను చూడండి ఒకసారి. ఎస్, మనకి ఇప్పుడు చాలా బాగుంది లుక్ కదా. ఓకే, సో మనకి బాక్స్ షాడో అనేది అప్లై చేసుకున్నాం అంటే ఏంటంటే ఇది ఒక సపరేట్ బాక్స్ లాగా చూపిస్తుంది మనకి. సో అది కూడాను మనకి ఏంటంటే ఆ షాడో అనేది ఏ కలర్ రావాలో చెప్పాము కాబట్టి చిన్న గ్రే కలర్ షాడో అనేది వస్తుంది అనమాట. సో మనకి షాడో ఎంత కావాలి అనేది ఇస్తూ షాడో కలర్ ఏం కావాలి అనేది కూడా చెప్పాము కాబట్టి మనకి ఏమొచ్చింది, చిన్న షాడో అనేది వచ్చింది చూసారా. సో లైట్గా షాడో అనేది వచ్చింది మనకి. ఆ షాడో కూడా ఏ కలర్లో వచ్చింది, లైట్ గ్రే కలర్లో. మనం గ్రే అనేది ఇచ్చాం కాబట్టి గ్రే కలర్లో షాడో అనేది రావటం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా మనం నీట్గా దీన్ని చేయాలనుకుంటే మరి బార్డర్ని ఆనుకొని ఉన్నాయి కదా టెక్స్ట్ అన్నది. ఓకే, సో ఏం చేస్తే సరిపోతుంది, దీనికి మళ్ళీ ప్యాడింగ్స్ అవి ఇవి అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన స్టైల్ అనేది వస్తుంది. సో ఏం చేద్దామైతే సెక్షన్కి ప్యాడింగ్ అప్లై చేద్దామా. సో ప్యాడింగ్ ఒక 10, 15, 20 ఎంతో కొంత పిక్సెల్స్ మనం యాడ్ చేద్దాం. ఒకవేళ నచ్చకపోతే కొంచెం అటు ఇటుగా మార్చుకుందాం వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు చూడండి బార్డర్కి ఆనుకొని ఉంది కదా టెక్స్ట్, మనం అప్లై చేయడం వల్ల ఎంత బాగుందో చూసారా. ఎస్, ఓకే, సో చాలా బాగుంది కదా. అండ్ ఈ సెక్షన్స్ కూడా ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. సెక్షన్స్ ప్యాడింగ్ ఇచ్చాం బాగానే ఉంది. సో సెక్షన్ లోపల ప్యాడింగ్ అనేది ఇప్పుడు బాగానే ఉంది లుక్. కానీ సెక్షన్ బయట మార్జిన్స్ మనం చూసుకుంటే అసలు మార్జిన్స్ ఏం లేకపోవడం వల్ల ఒక సెక్షన్కి ఇంకో సెక్షన్కి మధ్యలో రెండు అంటుకొని ఉన్నాయి, గ్యాప్ అనేది లేకుండా అయిపోయింది కదా. సో ఏం చేద్దాము, సో సెక్షన్ని సపరేట్గా చూపించాలంటే ఏం చేయాలి మనము, సో వాటి మధ్యలో చిన్న మార్జిన్ పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఎలా పెడతాం మార్జిన్, ఎంతో కొంత సెట్ చేద్దాము. ఒకవేళ నచ్చకపోతే మార్చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ మార్జిన్ ఒక 15 పిక్సెల్ పెట్టుకోమని చెప్తున్నాం మనము. ఓకే, సో 15 పిక్సెల్ పెట్టుకుంది, బట్ మళ్ళీ టోటల్ అలైన్మెంటే మారిపోయింది. అయినా మనకి మొత్తం అన్ని వైపులా మనకి మార్జిన్ అక్కర్లా, ఓన్లీ మార్జిన్ టాప్ ఒక్కటి పెట్టి చూద్దాం. ఎస్, అంతే కదా. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, ఒక మార్జిన్ టాప్ పైన ఒక్కొక్క దానికి ఆ డివైడింగ్ మరి అంటుకోకుండా ప్రతిదానికి మార్జిన్ టాప్ ఇచ్చాం కాబట్టి టాప్లో ప్రతి సెక్షన్కి కూడా పైన టాప్లో కాస్త మార్జిన్ అన్నది వస్తుంది. సో అది కొంచెం బాగా తక్కువ ఉంది అనిపిస్తే ఒక 25 పెడుతున్నాను, ఎక్కువైపోయింది అనిపిస్తే తగ్గించుకుందాం. ఓకే, సో బాగానే ఉంది కదా. ఎస్, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో లుక్, అవునా. అబౌట్ మీ స్కిల్స్, నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు, అప్పుడు మీరు మీకు తగ్గట్టుగా సైజెస్ అవి చేంజ్ చేసుకుంటారు. ఓకేనా, రైట్, ఫైన్. సో ఇంకా మనము ఈ అబౌట్ మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకాస్త ఏదైనా లుక్ ఇవ్వగలిగితే బాగుంటుంది. అంతా సేమ్ కలర్ అయిపోయింది, బ్లాక్ కలర్ లాగా. ఓకే, సో ఏం చేద్దాము, వీటికి ఏదైనా స్టైల్ అప్లై చేద్దాము. సో ఏ కలర్ ఇద్దాము, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే డార్క్ కలర్ ఉందో అది ఇచ్చామనుకోండి, కాస్త దీనికి వెబ్సైట్ అంతా ఒక యూనిక్ లుక్ లాగా ఉంటుంది. సో దీనికి ఏం కలర్ ఇచ్చామో చూద్దాము. దాన్నే ఈ H1 లైవ్ H1స్కి అప్లై చేద్దాం, సెక్షన్లో ఉండే H1స్కి అప్లై చేద్దాం. ఓకేనా, సో అంతేనా. సెక్షన్లో హెడ్డింగ్కి ఏం చేసాం, ప్రతి సెక్షన్లో H1 రాసామా.
ఎస్ ప్రాజెక్ట్స్ అదంతా H1ఏ కదా రాసాము, సెక్షన్లో H1ఏ రాసాం కాబట్టి సెక్షన్లో H1కి మనము కలర్ అప్లై చేయాలి. ఏ కలర్ అప్లై చేయాలో చూద్దాం. ఓకే, సో సెక్షన్లో ఉండే H1కి సపరేట్ కలర్ అప్లై చేయాలి. ఓకే, సో ఏ కలర్ అప్లై చేద్దాము? లెట్స్ సే మనం మెనూకి ఏదైతే ఇచ్చామో బ్యాక్గ్రౌండ్ కలరు అది పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఓకే, సో నావిగేషన్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామో అది పెట్టుకుందాం. సో పెట్టుకుంటే కొంచెం యూనిక్ లుక్ ఉంటుందన్నమాట మొత్తం. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఎస్, సో ఈ కలర్ దీనికి ఇవ్వడం వల్ల కొంచెం లుక్ మారింది కదా. సో అంతా బ్లాకే కాకుండా కాస్త బాగుంది ఇప్పుడు. ఫైన్. ఓకే, సో ఇంకా ఏమైనా హెడ్డింగ్స్ మార్చాల్సి ఉందా? ఇక్కడ చూడండి, మై డైరీ అన్నది ఏదైతే ఉందో ఇది కొంచెం మనం హైలైట్ చేసి చూపించాలి. సో అంతా ఒకటే కలర్ అయిపోయింది. సో దాని ఒక్కదానికి ఏదైనా సపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వచ్చు. ఓకే, రైట్. సో దానికి ఏం చేసాం మనము? సెక్షన్లో H1 ఓకే అండ్ ప్రాజెక్ట్స్ ఓకే, సెక్షన్లో H3 అనమాట ఇది మై డైరీ. ఓకే, సో దానికి ఏదైనా సపరేట్ కలర్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. సో దాన్ని సపరేట్గా చూపించాలి అనుకుంటే చూపించుకోవచ్చు, మన ఇష్టం. దాన్ని హైలైట్ చేసి చూపించుకోవడం. ఓకే, సో ఆ కలర్ మీకు నచ్చకపోతే యూ కెన్ చేంజ్ ఇట్ లేటర్, నో ప్రాబ్లం. ఓకే, సో ఏమైంది మళ్ళీ అన్నీ ఇవెందుకు మారిపోయాయి? యా, H1కే ఇచ్చేసామా? H1 కాదు మంది, H3 కదా. H3కి ఒక్కదానికే మార్చాలి. అవి బాగానే ఉన్నాయి, అవి అలాగే ఉండని. సో ప్రాజెక్ట్స్లో మై డైరీ అన్నది నేను హైలైట్ చేసి చూపించాలనుకుంటున్నాను. అండ్ దాని డిస్క్రిప్షను, కీ ఫీచర్స్, టెక్నికల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫైన్, అవి అలాగే ఉండని. అండ్ కాంటాక్ట్ మీ బాగానే ఉంది చూడటానికి. ఓకేనా, రైట్. సో అలాగే ఇక్కడ మై రెజ్యూమ్ అనేది ఇది చాలా సింపుల్గా ఉంది, చూడటానికి బాగాలేదు. ఏం చేద్దాం? దీన్ని ఏదైనా ఒక బటన్ లాగా చేసేద్దాం, బటన్ లుక్ తీసుకొచ్చేద్దాం, లేకపోతే బటనే చేసేద్దాం దీన్ని. ఓకేనా, సో ఆ బటన్కి సపరేట్ స్టైలింగ్ ఇచ్చుకుందాం కావాలంటే. గ్రేట్. సో ఏం చేద్దాం అయితే, ఏదైతే డౌన్లోడ్ రెజ్యూమ్ అని చెప్పి ఇచ్చామో మై ప్రొఫైల్లో అది బటన్ చేసేద్దాం. దాన్ని ఒక బటన్ చేసేద్దాం. సో బటన్ ఓపెన్ క్లోజ్. ఓకే, సో ఆ బటన్కి ఏదైనా స్టైలింగ్ అనేది ఇచ్చుకుందాం. సో బటన్కి మనం ఒక ఐడి ఇద్దాం. ఓకే, సో సమ్ BTN అనో ఇదొక బటన్ అని చెప్పుకోవడానికి ఒక ఐడి ఇద్దాం. దానికి స్టైల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. యా, బాగుంది కదా. సో ఈ బటన్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి మన ఇక్కడ ఏదైతే ఒక యూనిక్ లుక్ మెయింటైన్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా ఏమైనా కలర్స్ ఇస్తే బాగుంటుంది చూడటానికి. ఓకే, BTN అన్నాను, ఐడి వచ్చి BTN అన్నాను కదా, కాబట్టి #BTN అని చెప్పి ఆ బటన్కి ఒక యూనిక్ కలర్ ఏదైనా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఏదైతే మనము ఈ కలర్ కాంబినేషన్ ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇద్దాం. సో డార్క్ గ్రీన్ విత్ వైట్. ఓకేనా, సో అదే ఇద్దాం. సో అది ఇక్కడ ఇచ్చాం కదా ఆల్రెడీ, దాన్నే యూజ్ చేస్తున్నాను నేను. సో దాని బ్యాక్గ్రౌండ్ కలర్కి ఇవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మనం ఏదైతే నావిగేషన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామో సేమ్ అదే ఇస్తాము. ఓకే, అలాగే నావిగేషన్కి ఫోర్గ్రౌండ్ ఏమి ఇచ్చాము? వైటే ఇద్దాం ఇక్కడ. ఓకే, సో ఇచ్చి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎస్, బాగుంది కదా. సో ఇంకొంచెం దీనికి ప్యాడింగ్ ఉన్నా బాగుంటుంది. సో మరి టెక్స్ట్ బార్డర్ మధ్యలో స్పేసెస్ లేకుండా ఉంది కదా. సో ఇంకాస్త దాని లుక్ పెంచాలనుకుంటే ఎస్, మనము ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్, మరీ ఎక్కువైనా బాగోదు. ఓకే, సో ఫైన్. ఇప్పటికి కూడా అంతగా బాగాలేదు కదా. సో 10-15 పిక్సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం ఒకసారి. యా, కొంచెం బాగుంది. అండ్ బార్డర్స్ ఏమైనా ఎలా షార్ప్గా ఉంచుతామా లేకపోతే ఎలా ఉంచుతామన్నది చూసుకుంటే సరిపోతుంది. ఫైన్. సో అలాగే మనకి ఆ ఫాంట్ వెయిట్ కూడా బోల్డ్ పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడ మై రెజ్యూమ్ అని చెప్పి బటన్లో ఉంది కదా, సో దానికి ఫాంట్ వెయిట్ బోల్డ్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఫైన్. ఓకే, ఆ తర్వాత బార్డర్ రేడియస్, అవి షార్ప్ బార్డర్ కావాలా వద్దా అన్నది బేస్ చేసుకొని బార్డర్ రేడియస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, సో ఎస్, బార్డర్ రేడియస్ పెట్టాను అండ్ టెక్స్ట్ని కాస్త బోల్డ్ చేశాను. ఓకే, సో బోల్డ్ మీకు వద్దు అనుకుంటే తీసేయండి, నో ప్రాబ్లం. ఓకే, రైట్.
సో అబౌట్ మీ అన్నాను, మై రెజ్యూమ్ హైలైట్ చేశాను. సో డౌన్లోడ్ చేసి చూసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ రెజ్యూమ్ మీ సిస్టంలో ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేసేయండి. అటాచ్ చేసేస్తే క్లిక్ చేసుకోగానే వాళ్ళకి రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఎలా అటాచ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ ఏదో ఉంది నా దగ్గర, సో దీన్ని నేను సేమ్ ఫోల్డర్లో తెచ్చి పెట్టుకుంటా. ఓకే, అదే రెజ్యూమ్ అనుకోండి, అదే మీ యొక్క రెజ్యూమ్ పీడిఎఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో resume.pdf. ఓకే, సో ఏం చేస్తాను నేను ఇప్పుడు లింకింగ్ చేసుకోవాలి. మై రెజ్యూమ్ క్లిక్ చేస్తే అది వచ్చేలాగా డౌన్లోడ్ అయ్యేలాగా లింకింగ్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తాను నేను ఇక్కడ, సో ఏదైతే ఉందో ఇక్కడ resume.pdf లింక్ ఇచ్చేస్తాను, సేవ్ చేసేస్తాను. ఓకే, సో సేవ్ చేసేస్తే మనకి ఒకసారి రీఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి, ఈ క్లిక్ చేయగానే వాళ్ళకి ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా మీకు? ఓకే, రైట్. సో స్కిల్ సెట్ ఈజ్ ఫైన్, ఇదంతా ఫైన్. ఓకే, ఇంకా ఏమైనా మార్చాలా? సో జస్ట్ ఈ ఫాంట్ ఫ్యామిలీ ఏదైనా వేరే ఫాంట్ ఫ్యామిలీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేదో డిఫాల్ట్ ఫాంట్ ఉంది, అంత లుక్ లేనట్టు ఉంది కదా. సో మీరు ఏదైనా మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సో వెబ్ సిఎస్ఎస్ ఫాంట్స్ చాలా ఉంటాయి, అందులో ఏదో ఒకటి ఫాంట్ మీరు వేరే స్టైల్ పెట్టుకుంటే ఇంకొంచెం లుక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో మొత్తం అన్నిటికీ ఒక యూనిక్ ఫాంటే మెయింటైన్ చేస్తాం అనుకుంటే ఎస్, ఫాంట్ ఫ్యామిలీ ఏదైనా ఒకటి పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అంటాను నేను. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అంటాను. సో ఏరియల్ అని ఏమైనా మారుతుందా చూస్తాను. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. ఇంకా మీకు ఇది నచ్చలేదనుకోండి, వేరేది ఏదైనా పెట్టేసుకుంటారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఫుటర్ అనేది వదిలేసాం, ఫుటర్ని ఫినిష్ చేయాలి. సో ఏం చేస్తాము, ఫుటర్కి సపరేట్ స్టైల్ రాద్దాం. సో బటన్కి ఏదైతే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ అది అప్లై చేసామో సేమ్ అదే అప్లై చేద్దాం. ఓకే, అప్పుడే యూనిక్గా ఉంటుంది. ఓకే, సో బటన్కి ఏదైతే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేసామో సేమ్ అదే మనం ఫుటర్కి కూడా ఇద్దాము, అప్పుడు యూనిక్గా స్టైల్ అనేది ఉంటుందని చెప్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏవైతే ఉన్నాయో వాటినే దీనికి కూడా ఇస్తాను నేను. ఓకే, సో ఇస్తే ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇంకా దానికి ప్యాడింగ్లు మార్జిన్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటాం, మన ఇష్టం ఇంకా. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ టాప్ ఒక 20 పిక్సెల్స్ ఇస్తాను నేను. ఓకే, అలాగే సో ఇప్పటి వరకు మార్జిన్ టాప్ ఇచ్చాక ఎలా ఉందో చూద్దాం. ఎస్, మనకి మార్జిన్ బాగానే వచ్చింది కిందన. ఇంకా ప్యాడింగ్ ఇచ్చుకోవాలి, అంతేనా? చుట్టూ ప్యాడింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మరి టెక్స్ట్కి ఆనుకొని ఉంది కదా బార్డరు, సో ప్యాడింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ప్యాడింగ్ ఎంతో కొంత పెట్టుకుందాం, ఒక 20 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఎంతో కొంత పెట్టుకుందాం. ఓకే, సో 10 పిక్సెల్స్ అంటున్నాను ప్యాడింగ్. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఎస్, ఫైన్. సో ప్యాడింగ్ కూడా అయిపోయింది. ఓకే, బాగానే ఉంది కదా, ఫైన్. సో ఇప్పుడు కంప్లీట్గా వెబ్సైట్ అనేది రెడీ. ఓకే, సో ఇంకా మీరు దీన్ని ఇంకా ఎన్ని స్టైల్స్ అప్లై చేయాలంటే అన్ని స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇంకా ఫైన్, మనం ఇంకా వీటికి లింక్స్ ఇచ్చేయాలి కదా. సో ఇవి క్లిక్ చేస్తే కరస్పాండింగ్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఎలా చేస్తాం అది? సో ఎలాగో ఐడీస్ ఇచ్చాం కదా, ప్రతిదానికి సెక్షన్ ఐడీస్ ఇచ్చాం కదా. ఓకే, ఫైన్. సో ఏం చేద్దామంటే అబౌట్ క్లిక్ చేస్తే హ్యాష్ అబౌట్కి వెళ్ళు. ఓకే, అలాగే స్కిల్స్ క్లిక్ చేస్తే హ్యాష్ స్కిల్స్కి వెళ్ళు. ఓకే, అలాగే ప్రాజెక్ట్స్ అయితే హ్యాష్ ప్రాజెక్ట్స్కి వెళ్ళు. అలాగే కాంటాక్ట్ అయితే హ్యాష్ కాంటాక్ట్కి వెళ్ళు అని చెప్తాము. ఓకే, ఫైన్, సేవ్ చేద్దాము. సో చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. చేసిన తర్వాత స్కిల్స్ అంటే ఎస్, కరెక్ట్గా స్కిల్స్కి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటెడ్ అంటే ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే కాంటాక్ట్ అంటే ఆటోమేటిక్గా కాంటాక్ట్ పేజ్కి కూడా మనకి స్క్రాల్ చేసి చూపించేస్తుంది. అయిపోయిందా? సో లింకింగ్ కూడా అయిపోయింది. సో కంప్లీట్గా రెడీ. ఇంకా మీరు దీన్ని ఇంకా ఎన్ని స్టైల్స్ చేస్తారా చేసేసుకోండి, నో ప్రాబ్లం. లేదు సపరేట్గా ప్రతిదానికి ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసుకుంటారా, ఇంకా ఇదంతా మీ ఇష్టం కదా. ఇంకా దీన్ని ఎంత కావాలంటే అంత స్కేలింగ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? రైట్. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ఒకటి డొమైన్ పర్చేజ్ చేసుకొని హోస్టింగ్ పర్చేజ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా హోస్ట్ చేసేయడమే. ఓకేనా? సో ఈ క్లాస్ వరకు మనము పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోగలిగాము. నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని ఎలా హోస్ట్ చేయాలి, డొమైన్ ఎలా పర్చేజ్ చేయాలి, హోస్టింగ్ ఎలా పర్చేజ్ చేయాలి. ఓకే, సో మనం రెడీ చేసుకున్న ఏదైతే మన వెబ్సైట్ ఉందో దాన్ని అక్కడ ఎలా హోస్ట్ చేయాలి. ఓకే, సో పబ్లిక్ వ్యూలోకి పబ్లిక్ యాక్సెస్లోకి ఎలా తీసుకురావాలి అన్నది
చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? సో ఈలోపు మీరు దీన్ని రెడీ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి.